నందిగామలో 3 రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నందిగామ మున్సిపల్ చైర్మన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా 3 ఓట్లు పడ్డంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. గత 3 రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి టీడీపీ ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యే సౌమ్య ఓ పేరును ప్రతిపాదించగా, ఎంపీ కేశినేని శివనాథ్ మరో పేరు ప్రకటించడంతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధిష్టానానికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ చెరో పేరును ప్రతిపాదించారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తంగిరాల సౌమ్య సత్యవతిని మున్సిపల్ చైర్మన్ గా చేయాలని అధిష్టానానికి వినతి చేశారు. అలాగే స్వర్ణలతను చైర్మన్ గా చేయాలని ఎంపీ ప్రతిపాదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురితో అధిష్టానం చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. నిన్న సభ్యులు కూడా ఎన్నికకు రాకపోవడంతో కోరం లేక ఎన్నిక నేటికి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం నుంచి అధిష్టానం జోక్యం చేసుకుని ఎంపీ, ఎమ్మెల్యే ప్రతిపాదించిన పేర్లు కాకుండా మరో పేరును తెరపైకి తీసుకొచ్చారు. మండవ కృష్ణకుమారి పేరును ప్రస్తావించింది అధిష్టానం. దీనిపై ఎమ్మెల్యే సౌమ్యతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలని, కృష్ణకుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. అయితే ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ వైసీపీ అనూహ్యంగా లక్ష్మి అనే అభ్యర్థిని పోటీకి దింపింది. దీంతో ఓటింగ్ తప్పనిసరైంది. ఎన్నికల అధికారి పోలింగ్ నిర్వహించగా మొత్తం టీడీపీ, జనసేనకు చెందిన 15 మంది మండవ కృష్ణకుమారికి మద్దతు తెలుపగా, వైసీపీకి సంబంధించి 5 ఉన్నప్పటికీ కేవలం 3 మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. చివరిగా 15 మంది మద్దతుదారులతో మండవ కృష్ణకుమారి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని చైర్మన్ గా ఎన్నుకున్నామని తెలిపారు. టీడీపీలో అభిప్రాయ భేదాలు అని కొంతమంది ప్రచారం చేశారు. మా టీడీపీ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. నా అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించాను. వారన్నీ పరిశీలించి కృష్ణకుమారి పేరును చైర్మన్ గా ఎంపిక చేశారు. కొంతమంది కావాలనే మాపై అసత్య ప్రచారం చేశారు అంటూ మండిపడ్డారు. ఓటింగ్ జరగదంటూ వైసీపీ సభ్యులు పడ్డ ఆనందం ఆవిరైందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా మున్సిపల్ చైర్మన్ టీడీపీ దక్కించుకుందని తెలిపారు. నందిగామను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పనులు చేయకుండా దొంగ బిల్లులతో దోపిడీ చేశారని ఆరోపించారు. వాటిపై విచారణ చేసి తప్పకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సౌమ్య వెల్లడించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.